హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రాజ్ భోగ్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ పేరు కూడా కొత్తగానే ఉంది, ఈ చేసే రకం కూడా కొత్తగానే ఉండదండి. అయినా రెసిపీ మాత్రం భలే టేస్టీగా వచ్చిందండి. ఈ ఐస్ క్రీమ్ అయితే భలే టేస్టీగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ పేరు వినడం కానీ చేయడం కానీ ఫస్ట్ టైం అండి. అయినా భలే టేస్టీగా కుదిరిందండి ఐస్ క్రీమ్ రెసిపీ అయితే. చేసేదానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, ఫ్రీజ్ అయ్యేదానికి మాత్రమే టైం పడుతుందండి. ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలి. చూడండి ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగా వచ్చిందో, అంతే టేస్టీగా కూడా ఉండదండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఐస్ క్రీమ్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి. ఎవరికన్నా కావాలంటే విజిట్ చేయండి. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఐస్ క్రీమ్స్ ఇలా ఇంట్లో చేసుకుంటే కొంచెమన్నా హెల్తీగా ఉంటాయండి. ఈ ఐస్ క్రీమ్ అంతా హెల్తీగానే ఉండదండి. ఇందులో అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ రెసిపీ అండి ఇది. ఈ ఐస్ క్రీమ్ని ఇదే షేప్లో చేయాలని ఏం లేదండి. కుల్ఫీలో అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చండి. బౌల్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఎంతో ఎమ్మీగా ఉండే ఐస్ క్రీమ్ రెసిపీ. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఫస్టే పాలని వేడి చేసేసినానండి, తొందరగా అయిపోతుందనేసి. ఇలా మీగడతో సహా వేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకునే దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. రస్క్ అయితే తీసుకున్నాను. ఒక 8-7 అన్న రస్క్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని రస్క్ పీసులనే యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులోనే కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులను అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసము ఒక 2 ఇలాచీలని అయితే చీల్చి యాడ్ చేసుకున్నానండి. ఇలాచీ వేయడం వల్ల ఈ ఐస్ క్రీమ్లో టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఇవన్నీ కలిసేలాగా పాలల్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇవన్నీ బాగా మెత్తబడే వరకు, రస్క్ అంతా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది, ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఉంటే బిన్నె కుక్ అయిపోతుందండి. ఆ తర్వాత ఇందులో మంచి టేస్ట్ కోసము నేను ఎవ్రీడే కంపెనీ వాళ్ళది మిల్క్ పౌడర్ని అయితే 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గ్రైండ్ చేసుకునే దానికి బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ మిక్చర్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుందండి గ్రైండ్ చేసుకునేటప్పుడు. చూడండి, నేనైతే ఒకేసారి అంతా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే సగం ఒకసారి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఐస్ క్రీమ్ మిక్చర్ అంతా వేసుకున్న తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా స్మూత్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ అయితే సరిపోతుందండి. ఈ రెసిపీని అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి, అయినా భలే బాగా వచ్చిందండి. ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని గ్రైండ్ చేసుకుంటే ఇలా క్రీమీగా రావాలండి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇట్లా వస్తే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ సెట్ చేసుకునేదానికి ఏదైనా ఒక బౌల్ అన్నా క్యారీ బాక్స్ అన్నా తీసుకోవాలండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చండి. నేనైతే లంచ్ బాక్స్ని అయితే తీసుకొని అందులోకి వేసుకున్నానండి ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని అంతా. చూడండి మధ్య మధ్యలో మా పిల్లలు అయితే చేతులు పెడుతున్నారు. ఆ తర్వాత బటర్ పేపర్ వేసుకొని ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని క్లోజ్ చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ కవర్ అన్నా తీసుకోవచ్చండి. తీసుకొని బాగా క్లోజ్ చేసుకోవాలండి. ఫ్రీజ్ అయ్యేటప్పుడు ఇందులోకి వాటర్ అనేది పడకుండా ఉంటుంది ఇలా పేపర్ వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ లేకపోతే 6-7 అవర్స్ అన్నా ఫ్రీజ్ చేసుకోవాలండి. చూడండి ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఎలా సెట్ అయింది ఏమి అనేసి చూద్దామండి ఇప్పుడు. చూడండి ఐస్ క్రీమ్ అయితే బాగా సెట్ అయిపోయింది. ఈ బటర్ పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఐస్ క్రీమ్ అయితే బాగా సెట్ అయిపోయిందండి. నేనైతే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ డిమోల్డ్ చేసుకునేదానికి ఐస్ క్రీమ్ బ్యాక్ సైడ్ బాక్స్కి కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. చూడండి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోయింది. ఆ తర్వాత గార్నిష్ చేసుకునేదానికి కట్ చేసుకున్న పిస్తా పప్పునైతే తీసుకున్నానండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చండి. బాదం పప్పు అయినా జీడిపప్పు అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిస్తా పప్పుని యాడ్ చేసుకున్నానండి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి ఐస్ క్రీము. చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత స్మూత్గా కట్ అవుతుందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలానే కాదు కుల్ఫీ మోల్డ్లోకైనా వేసుకొని పెట్టుకోవచ్చండి. సేమ్ టేస్ట్ ఇదే ఉంటుందండి, షేప్ మాత్రం మారిపోతుంది అంతే. నేనైతే ఇలా ఈజీగా ఉంటుందనేసి ప్రిపేర్ చేసినాను. ఈ రెసిపీని అయితే నేను ఫస్ట్ సారి ట్రై చేసినానండి, భలే బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేనైతే ఇలా గార్నిష్ చేసుకున్నానండి ఈ ఐస్ క్రీమ్ని. అంతేనండి, ఎంతో ఎమ్మీగా రాజ్భోగ్ ఐస్ క్రీమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే. చూడండి చూస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉండదు. చూసేదానికి లుక్ కూడా బాగుండదండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది.